నమస్కారం ఫ్రెండ్స్. వీడియోలకి స్వాగతం. ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి నా అన్వేషణ గారు గత 3 రోజుల కింద వీడియో చేశారు. అందులో ఒక అంశం చెప్పారు. అయితే ఆర్గానిక్ వేలో ఉన్న ఫ్రూట్స్‌కి ఎక్కువ ధర అన్నారు కదా! అయితే మన ఇళ్ళలో ఖాళీ స్థలం ఉన్న కాడ మనం వీలైనంత వరకు కూరగాయలు, పండ్ల వంటి మొక్కలు అవి హైబ్రిడ్ అయినా సరిగా గానీ, మనం నేచురల్‌గా ఉండే ఎరువులను ఏసి వాటిని పెంపించడం వల్ల కొంతవరకు మనం అంటే కెమికల్ లేకుండా మనం తీసుకోగలుగుతాం. అయితే మా ఇంటి వద్ద 2, 3 నెలల క్రితం విత్తనాలు సోర సంబంధించినవి వేయడం జరిగింది. మంచిగుమ్మడే అవి చానా వరకు ఎంత అంటే విపరీత కాపొస్తుంది. అంటే ఇది నేచురల్‌గా మేము వాటికి ఒక పశువుల ఎరువు వంటి ఆహ్, వాటికి మొదట్లో పోయడమే చేసినాము. వేరే ఎరువులు గూడా ఎయలే. డైలీ క్రమం తప్పకుండా నీటి యాజమాన్యం చేయడం జరిగింది. అంటే అందులో విత్తనాలు హైబ్రిడింగ్ చేసిన ఉన్నా కానీ మనం సాగు చేసే పద్ధతిలో ఎరువు లేకుండా అంటే రసాయనిక ఎరువులు లేకుండా మనం వాటిని సాగు చేయడం జరుగుతుంది. అంటే మనకు ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆర్గానిక్ వేలో అంటే ఆహ్, కెమికల్ ఎరువుల అవశేషాలు లేకుండా కొంత మేరకైనా తగ్గించుకునే అవకాశం ఉన్నది. అంటే మన ఇళ్ళలో నేను చెప్పేదంటే అందరికీ ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళైనా మాక్సిమం జాగాలో ఈ కూరగాయలకు సంబంధించినవి గానీ, బెండకు సంబంధించి, గోకరకు సంబంధించినవి అంటే అంటే మనకు నేను చెప్పేదేందంటే మార్కెట్‌లో కొనేవి వాళ్ళు పండించేది రైతులు ఏం చేస్తారంటే కెమికల్ మన ఎరువులేస్తారు. వాళ్ళకి దిగుబడి రాకపోతే లాస్. కాబట్టి మనం అలా భయం ఉంది కాబట్టి మనకు మాక్సిమం ఇల్లు స్థలాలు ఉన్నవారు ఆ ఇళ్ళ జాగాలు మంచి అంటే మం వీలైనంత వరకు కూరగాయల మొక్కలు సాగు అంటే మెయిన్‌గా మనకు మన దినచర్యలో కూరగాయలు మెయిన్ పాత్ర వహిస్తున్నాయి కాబట్టి, వీటిలో ఏది అది 2, 3 రకాలున్నా గానీ మనకు ఒక మన ఇంట్లో పెరిగినటువంటిది ఖర్చు వయోభారం తగ్గినటువంటిది. ఇంకోటి మళ్ళా ఆక్సిజన్‌కు పెరుగుదల ఎన్నో రకాలుగా ఉంటది. ఆర్గానిక్ ఫుడ్ తిన్నట్టుంటది. అంటే ఆర్గానిక్ సంబంధించిన గింజలు గూడా ఈ మధ్యన దొరుకుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అన్ని రకాల సీడ్లు, మొక్కలు దొరుకుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోరి. అంటే దీనివల్ల 3 ప్లస్ పాయింట్లు అయితున్నయి. ఒకటి గ్రీనరీ పెరుగుతుంది. అంటే ఆక్సిజన్ మనం పెరుగుదల చేస్తున్నాం. వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం జరుగుతుంది. సహజంగా మన ఇంట్లో మన కళ్ళ ముందు మనం కూరగాయలు రాపించుకొని అదొక సంతృప్తి. ఇంకోటి ఎరువులు లేకుండా అంటే ఇన్ని రకాలుంటాయి కాబట్టి వీలైనంత వరకు మన ఇళ్ల స్థలాల్లో జాగాల వరకు అంటే ఇది పదే పదే చెప్పడానికి గల కారణం అంటే మనం చెప్పడం వల్ల ఒక 10 మంది చెట్లు పెట్టినా అంటే నేను చేసి అంటే మనం ప్రతిరోజు మన ఆచరణలో నాకు వీలైనది ఆచరణలో పెట్టి దానికి సంబంధించిన వీడియోలు చేయడం జరుగుతుంది. నా ఆచరణ గానీ ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టలేను. నా దగ్గర అంత అమౌంట్ లేవు. అంటే నా ఆచరణ తగ్గట్టు చేసి నేను వీడియోలు, వ్లాగ్స్ చేయడం జరుగుతుంది. దాని గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పుడున్న తరుణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే అదొక్కటే మార్గం. మనం ఇయన్నీ కాంక్రీటు కాంక్రీట్ అరణ్యాలను టెర్రస్ గార్డెన్‌లుగా మార్చడం వల్లనే మనం ఆక్సిజన్ లెవెల్స్ మన ఇంటి కూరగాయల అవసరాలు ఇన్ని రకాలుగా చేయొచ్చు. దయచేసి మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రయత్నం చేసేది గ్రీనరీ గురించే. గ్రీనరీ అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి చూద్దాం ఎలా ఉందంటే కాలుష్యం అక్కడికి పోయిన ఢిల్లీ దాకా అవసరం లేదు. మన తెలంగాణలో ఒక మేజరు టౌన్‌లో గూడా అంత విపరీతమైన కాలుష్యం ఉంటుంది. కాబట్టి ఈ కాలుష్యాన్ని నిర్మూలించినట్టే సిటీలో టౌన్‌లలో చాలా మంది టెర్రస్ గార్డెన్‌లు పెంచండి. మీరు వీలైనంత వరకు పెంచండి. ఇది చానా ఉపయోగపడుతది. థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళొచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.